హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీస్ కాకరకాయ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, అలాగే పొటాటో ఫ్రై అండి. వీటన్నిటిని కూడా మనం ఒకే కొబ్బరి పౌడర్ని ప్రిపేర్ చేసుకొని వాటితోటి మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక జార్ తీసుకుని అందులోకి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే తెల్లగడ్డ, ఎండు కారం వేసుకుని దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఈ కొబ్బరి పౌడర్ని స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఫస్ట్ రెసిపీ కాకరకాయ అండి. కాకరకాయ ఫ్రై కోసం 1/2 కిలో కాకరకాయల్ని చెక్కు తీసుకోవాలి. చెక్కు అనేది వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా అంతా చెక్కు తీసేసుకుంటే మనకి చేదు అనేది కాకరకాయలు రావండి. ఇలా అన్నీ చెక్కు తీసుకున్న తర్వాత ఒకసారి నీట్గా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కాకరకాయ ముక్కల్ని ఈ మాత్రం మందం ఉండాలండి అలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ కూడా తీసేసుకుని ఒక బౌల్లోకి వేసుకొని 2 టేబుల్ స్పూన్లు సాల్ట్, కొద్దిగా అలా వాటర్ వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది కాకరకాయ ముక్కలకు బాగా పట్టాలి. ఇలా 1 అవర్ సేపు మ్యారినేట్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా చేత్తో అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా స్క్వీజ్ చేసి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఈ విధంగా 4 టైమ్స్ వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా స్క్వీజ్ చేసి తీసుకుని పక్కన పెట్టేసుకుని కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే కాకరకాయ ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి. వీటిని కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే కాకరకాయ ముక్కలన్నీ కూడా అన్ని వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. మనం మధ్యలో వదిలేస్తే ఒకవైపు ఫ్రై అవుతాయి, ఇంకోవైపు ఫ్రై అవ్వవు. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ను సిమ్లోకి టర్న్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, అంటే సాల్ట్ అనేది మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. అలాగే మీ స్పైసీకి తగినట్టుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పౌడర్ని వేసుకుని సిమ్లో పెట్టుకొని 3-4 నిమిషాలు ఉంచిన తర్వాత వీటిని సర్వ్ చేసుకోవడమేనండి. మీకు కాకరకాయలు ఇలాగే క్రిస్పీగా ఉండాలంటే ఇలాగే ఉంచుకుంటే సరిపోతుంది. లేదంటే ఇంకా చేసిన వెంటనే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసామంటే కొద్దిసేపటికి బాగా స్మూత్గా అవుతాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. నెక్స్ట్ చిక్కుడుకాయ ఫ్రై అండి. చిక్కుడుకాయ ఫ్రై కోసం చిక్కుడుకాయలని నేను 250 గ్రామ్స్ తీసుకున్నానండి. వీటిని నీట్గా ఫస్ట్ ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా పీచులు తీసేసుకొని చిన్న చిన్న పీస్గా ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఈ చిక్కుడుకాయలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని 3 విజిల్ రాయించిన తర్వాత వడగట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వడగట్టి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలు వేసుకుని ఈ చిక్కుడుకాయలు ఒకవేళ ఏదైనా ఉడకలేదు అనిపిస్తే చూడండి ఇలా మ్యాష్ చేస్తే ఇలా మనం చేత్తో సీడ్ అనేది బాగా కుక్ అయి ఉండాలి. ఒకవేళ కుక్ అవ్వకపోతే సిమ్లో పెట్టేసుకుని ఒక 3-4 నిమిషాలు పెట్టుకుంటే బాగా ఉడికిపోతాయండి. ఇందులోకి సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను ధనియా పౌడరు, గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పౌడర్ వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో 3-4 నిమిషాలు ఉంచుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకొని మరో నిమిషం ఉంచేసుకొని అంత బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి చిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ అయింది. నెక్స్ట్ బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఫ్రై కోసం బెండకాయల్ని నేను 250 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను. వీటిని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. బెండకాయల్ని ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టొమాటోను చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకొని టమాటా ముక్కలు తొందరగా మెత్తబడటం కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకునేటువంటి బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లోనే ఈ బెండకాయ ముక్కల్లో ఉన్నటువంటి జిగురంతా కూడా పోయే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. వీటిని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి జిగురంతా కూడా పోతుంది.
చూడండి ఇలా జిగురంతా పోయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ను సిమ్లోకి టర్న్ చేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఇలా బెండకాయని మనం చేత్తో ప్రెస్ చేస్తే మనకి ఉడికింది తెలుస్తుందండి. అలా ఉడికినప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకునేటువంటి ఎండు కొబ్బరి పౌడరు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, చాప్ చేసినటువంటి కొత్తిమీర వేసుకొని అంతా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 4-5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్నటువంటి బెండకాయ ఫ్రై కూడా రెడీ అయింది. నెక్స్ట్ పొటాటో ఫ్రై అండి. పొటాటో ఫ్రై కోసం పొటాటోస్ని ఫస్ట్ నీట్గా కడిగేసుకుని ఇలా చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకున్న తర్వాత మరోసారి నీట్గా కడిగేసుకున్న తర్వాత వీటిని వీడియోలో చూపించిన విధంగా పీసెస్ అనేవి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇలా మళ్ళీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. అందులోకి కడాయికి సరిపడినన్ని ఈ పీసెస్ని వేసేసుకొని హై ఫ్లేమ్లోనే వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇలా కలర్ వచ్చాక వీటిని ఫ్లేమ్ సిమ్లోకి టర్న్ చేసుకొని తీసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వేసేసరికి కూడా ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి. ఈ విధంగా పొటాటోస్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కడాయిలో ఉండేటువంటి ఆ ఎక్సెస్ ఆయిల్ని తీసేసుకుని జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే ఉంచితే సరిపోతుందండి ఆయిల్. అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పొటాటోస్ని వేసేసుకుని 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని వీటిని బాగా అంతా మిక్స్ చేసుకొని 4-5 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పొటాటో ఫ్రై కూడా రెడీ అయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీస్ని. మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.